Hello, I'm Dr. Aruna Mopati, running Meenakshi Test Tube Baby Center, Kottapeta, Gunturlo bus stand దగ్గర. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat anything and everything about women. ఈరోజు నేను ఈ వీడియోలో ఐవీఎఫ్ సెంటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో చాలా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. చాలా సో మెనీ ఐవీఎఫ్ సెంటర్స్ వచ్చినాయి. ఏ లైన్లో ఏ సిటీలో చూసినా కూడా బోలెడన్ని ఐవీఎఫ్ సెంటర్లు. అలాగే ఐవీఎఫ్ అవసరం ఉన్న పేషెంట్స్ కూడా చాలా పెరిగారు. ఎందుకంటే ఈ కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నారు ఈ జనరేషన్ అందరూ. కెరియర్ ఇంపార్టెంటు, ముందు సెటిల్ అవ్వాలి, జాబ్ రావాలి, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అని. ఈ లోపల వాళ్ళకు కొంచెం ఏజ్ అడ్వాన్స్ అవ్వడం వల్ల ఆ వీర్యం కణాలకి ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ హస్బెండ్ తగ్గిపోతుంది, వైఫ్ కూడా అండాలకి ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కష్టమైపోతుంది. ఐవీఎఫ్, ఐయుఐలు, ఐవీఎఫ్లు చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఏది ఏమైనా ట్రీట్మెంట్ కోసం మంచి ఐవీఎఫ్ సెంటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు ఉపయోగపడే విధంగా చెప్పాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాక్టర్. ఆ హాస్పిటల్లో ఐవీఎఫ్ స్పెషలిస్టు మీకు ఫ్రెండ్లీగా ఉండి మీ కండిషన్ని, మీ ఎకనామిక్ స్టేటస్, మీ సరౌండింగ్స్ అన్నీ అండర్స్టాండ్ చేసుకొని మీకు కంఫర్ట్ ఇస్తూ, కాన్ఫిడెన్స్ ఇస్తూ, ఎలాగైనా కూడా మీకు ప్రెగ్నెన్సీ ఇచ్చి బేబీని పంపించాలి అనేంత డెడికేషన్తో ఉండే డాక్టరు అండ్ సీనియర్ మోస్ట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అయితే మీకు సక్సెస్ రేట్ అన్నీ మంచిగా ఇవ్వగలుగుతారు, మీ బేబీని మీకు ఇచ్చి పంపించగలుగుతారు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఐవీఎఫ్ సెంటర్. ఐవీఎఫ్ సెంటర్ ఎలా ఉండాలి అంటే హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ రావడం కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు, అంటే ఒకవేళ ఐయుఐ చేయాలన్నా హాస్పిటల్లో విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఉండాలి, ఐవీఎఫ్ చేయాలన్నా ఇక్కడే ఉండాలి, ఇక్సీ చేయాలన్నా, పిక్సీ చేయాలన్నా, పీజీటీ అని జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని, ఒకవేళ ఎంబ్రియోలో ఏమైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలిసేదానికి. సో అలాంటివి కూడా చేసే ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఉండేటట్టు ఉంటే పేషెంట్కి ఈ హాస్పిటల్లో ఎగ్స్ స్టిమ్యులేషన్ చేశారు, స్కాన్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేయించుకురమ్మన్నారు, ఇంకొక సెంటర్ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్కి ఇంకో ప్లేస్కి వెళ్ళమన్నారు, నా ఎంబ్రియోస్ బాగుండలేదని పీజీటీ చేయడానికి చెన్నై వెళ్ళమన్నారు, నాకు ఊసైట్స్ రావట్లేదని డోనార్ అని ఇంకో హాస్పిటల్కి వెళ్ళమన్నారు, మా హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేయడానికి ఇక్కడ సౌకర్యం లేదని వేరే దగ్గరికి పంపించారు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఇంకొక దగ్గరికి పంపించారు అన్నట్టు కాదు. సో ఆల్ షుడ్ బి అండర్ వన్ రూఫ్. అది నెంబర్ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే స్కానింగ్. నేను ఇందాక చెప్పినట్టు స్కానింగ్ కోసం అటు ఇటు తిరుగుతూ పేషెంట్లు డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ క్లినీషియన్కి అసలు వాళ్ళ ఓన్గా స్కాన్ చేసి చూసుకుంటేనే ఎంబ్రియోస్ ఊసైట్స్ ఎలా పెరుగుతున్నాయి, వాటికి కావాల్సినంత గ్రోత్ ఉందా, వాటి చుట్టూరా రక్తం సరఫరా సరిగ్గా అందుతుందా, వాటి కెపాసిటీ ఎంత బాగుంది అనేది అనలైజ్ చేసుకునే కెపాసిటీ. సో స్కానింగ్ సెంటర్ సేమ్ ప్రెమిసెస్లో ఉండాలి. ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే హస్బెండ్కి వీర్యం కణాలు టెస్ట్ చేయాలన్నా, లేకపోతే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేయాలన్నా, సెమెన్ కలెక్షన్, సెమెన్ ఫ్రీజింగ్ చేసుకోవాలన్నా రూమ్ ఉండాలి, చక్కగా అవైలబిలిటీ ఉండాలి, ఫ్రీగా అన్ని సపరేట్ రూము అన్నీ సపరేట్గా ఉండి చక్కగా చేయగలిగేది అండర్ వన్ రూఫ్ ఉండేటట్టు ఉండాలి. అవి ఇంపార్టెంట్. నెంబర్ 5 ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే మనం తీసే ఎగ్స్ ఐవీఎఫ్ చేసిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ వచ్చినాయి, ఎగ్జాంపుల్ ఒక 10 ఎగ్స్ వచ్చినాయి, ఆ 10 ఎగ్స్ని ఇక్సీ చేసి పెట్టాము ఈరోజు, రేపు ఆ 10 ఎగ్స్లో ఎన్ని ఫర్టిలైజేషన్ అయినాయి అనేది మీకు ఆ డాక్టర్ చెప్పగలిగి ఉండాలి. ఆ 4th డేకి ఎన్ని ఎగ్స్ తయారైనాయి, మీకు 7 వచ్చినాయా, 6 వచ్చినాయా, 8 వచ్చినాయా అనేది మీకు తెలియాలి. అవన్నీ ఒక పేపర్ మీద పెట్టాలి. అండ్ ఫ్రీజ్ చేసేటప్పుడు బ్లాస్ట్లు ఫ్రీజ్ చేశారా, 3వ రోజు ఎగ్స్ ఫ్రీజ్ చేశారా అనేది ఫ్రీజింగ్ రిపోర్టు మీ చేతికి ఆ సెంటర్ వాళ్ళు ఇవ్వగలిగేటట్టు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయగలిగితే మీకు ఎక్కడ ఫ్రాడ్. ఈ రోజుల్లో కొంచెం కొంతమంది కమర్షియల్ ఐవీఎఫ్ సెంటర్లు స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నారనే పేరుతోటి ప్రతి ఐవీఎఫ్ సెంటర్ని అనుమానపడి భయపడిపోయి మా ఎంబ్రియోసేనా, మా ఊసైట్సేనా, ఇవి మావేనా అనే భయంతో చేయించుకోవడానికి కూడా చాలామంది హెసిటేట్ చేస్తున్నారు. సో మీకు అలాంటి ఏం వద్దు. డే 1 మీకు నెలసరి వచ్చిన 2వ రోజు యాంటల్ ఫాలికల్ కౌంట్ చేస్తే ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయో చెప్తారు డాక్టర్స్. మీకు ఎగ్ పికప్ ముందు రోజు ఎన్ని పెరిగినాయి, ఎన్ని రావచ్చు అనేది చెప్తారు. సో ఆ సేమ్ ఫిగరు ఎగ్స్ పికప్ చేసిన రోజు ఒక 2-3 డిఫరెన్స్లు ఉంటాయి, వచ్చిందా లేదా అనేది మీకు తెలుస్తుంది. సో ఆ వచ్చిన ఎన్ని ఎగ్స్కి
ఎన్ని ఎంబ్రియోస్ తయారైనవి, ఆ ఎంబ్రియోస్ని ఎలా ఫ్రీజ్ చేశారు, ఫ్రీజింగ్ రిపోర్ట్ ఇవ్వటమే ట్రాన్స్పరెన్సీ అంటాం. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు మీరు సెంటర్ పైన. అండ్ అన్నదర్ ఇంపార్టెంట్ ఏంటంటే మానిటైజేషన్. మనీ గురించి వాళ్ళు మీకు ఒక ప్యాకేజీలో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి, ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి, మీరు ఎక్స్ట్రా ఏం పే చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ మీకు ఫ్రీ తర్వాత ఫ్రోజన్ శాంపుల్ చేయాలి, సైకిల్ చేయాలి అంటే దానికి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, ఇవన్నీ రిటర్న్గా ఒక పేపర్ మీద ఆ సెంటర్ ఇవ్వగలిగితే మీరు అన్నెసరీ బర్డెన్ అయిపోయింది, మేము ప్రిపేర్ అవ్వలేదు, మాకు కష్టం అయిపోతుంది, అమౌంట్ సెటిల్ అవ్వట్లేదు, ఎకనామికల్గా ప్రాబ్లం అవుతుందని లేకుండా మీరు హ్యాపీగా ప్రిపేర్ అయ్యి మైండ్ స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ప్రశాంతంగా చేయించుకోవచ్చు. సో మీ డాక్టరు షుడ్ బి డెడికేటెడ్ అండ్ ఫ్రెండ్లీ అండ్ మీతో చక్కగా డెడికేషన్, మీకు ప్రెగ్నెన్సీని ఇవ్వగలిగే కాన్ఫిడెన్స్ ఉండే సెంటర్ని చూస్ చేసుకోవటం వల్ల సక్సెస్ విల్ బి యువర్స్. యాజ్ యూజువల్, ఇఫ్ యూ లైక్ ద వీడియో, like, share and subscribe. Thank you.